తర్వాత మీకు పాసెస్కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం కూడా అదే, ఎటువంటి చేంజ్ లేదు, ఏ మార్పు లేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే 100 రూపీస్ ఉంది అది ఉంటుంది. విఐపి పాసెస్ ఏవైతే ఉన్నాయో అది కలెక్టర్ గారు డిసైడ్ చేసి ఇస్తారు. అండ్ మనకి 500 రూపీస్ అభిషేకం కావచ్చు, 300 రూపీస్ రెగ్యులర్ దర్శనానికి సంబంధించి కావచ్చు, డోనార్ లైన్ పాసెస్ కావచ్చు. 500 రూపీస్ దర్శనము ప్లస్ డోనార్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ వాటిలో ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒకటి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత 2 లైన్స్ని జాయిన్ చేసి సింగిల్ లైన్గా పంపించాల్సి వచ్చింది అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెంపుల్ లోపల కూడా అవి 2 సపరేట్ లైన్స్గానే రన్ చేస్తున్నాం. ఎక్కడ డోనార్స్ కానీ 500 రూపీస్ అభిషేకంకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళిద్దరిని ఎక్కడ కలవడం ఉండదు. వాళ్ళ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు, అది డోనార్స్ కావచ్చు, 500 రూపీస్ అభిషేకం వాళ్ళు కావచ్చు, కంప్లీట్గా సపరేట్ లైన్స్ ఉంటాయి. ఎక్కడ వాళ్ళు వేరే వాళ్ళతో కలవడము ఉండదు. సో వాళ్ళకు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ 1 అవర్ అబోవ్ పట్టింది వాళ్ళకి, దాన్ని ఈసారి కూడా మనం ½ an hourకి తీసుకురావడానికి టార్గెట్ చేసుకొని చేస్తున్నాము. సెకండ్ థింగ్, మనకి విఐపి లైన్కి సంబంధించి ఏదైతే పాసెస్ ఇస్తున్నారో లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే విఐపిని లోపల దర్శనం చేయించేటప్పుడు 100 ఇది డోనార్ లైన్ని 500 లైన్ని స్టాప్ చేసి విఐపిని లోపలికి పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా విఐపిని పంపించేటప్పుడు ఈ లైన్స్ని ఏమీ మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. 500 లైన్ ప్యారలల్గా రన్ అవుతుంటుంది, డోనార్ లైన్ ప్యారలల్గా రన్ అవుతుంది, 100 ఫ్రీ లైన్స్ కూడా ప్యారలల్గా రన్ అవుతాయి. విఐపి కూడా ఫ్రీగా సపరేట్ లైన్లో వెళ్తారు. వాళ్ళకి ఉత్తర ద్వారం నుంచి మనం దర్శనానికి తీసుకొని వెళ్ళి ఆ గర్భగుడి దగ్గర వాళ్ళకి దర్శనం చేయించుకుని ఉత్తర ద్వారం నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాం వాళ్ళకి. సో దట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఈ లైన్స్లో మిగతా లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ టచ్ కాకుండా వాళ్ళకి సపరేట్గా వచ్చేస్తారు. దాంతోపాటుగా ఇప్పటి నుంచి ఆల్రెడీ మనకు ఆన్లైన్ టికెట్ సేల్ కూడా స్టార్ట్ అయింది. సో పబ్లిక్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, అది చేసుకొని మీరు తీసుకొని రావచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా టికెట్ కౌంటర్ దగ్గరికైనా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ మీరు దయచేసి వచ్చేటప్పుడు మాత్రం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే దయచేసి ఫిజికల్గా కాపీని ప్రింట్ తీసుకోరండి. ఎందుకంటే అక్కడ మిషన్లో స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ ఫోన్లో స్కాన్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఫిజికల్ కాపీ కంపల్సరీ పక్కాగా తీసుకొని రావాలి. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినా కూడా మీరు టికెట్ కౌంటర్ దగ్గర పర్చేజ్ చేస్తే ఎలాగో మీకు ఫిజికల్ కాపీనే ఇస్తారు. సో ఇది టికెట్స్కి సంబంధించి, క్యూ లైన్స్కి సంబంధించి.